హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్. నేను రాసి నేరేట్ చేస్తున్న మినీ నవల గాదిలి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా గాదిలి 3వ భాగంలోకి వెళ్ళిపోదాం. వాష్రూమ్లోకి అడుగు పెడుతూనే అక్కడ తడిగా ఉందేమో స్లిప్ అయి జారి పడిపోయి ఉంది గాదిలి. వీరేంద్ర వెంటనే ఆమెను చెయ్యందించి లేపాడు. ఆమె లేచింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి వీరేంద్ర రూంలో కుర్చీలో కూర్చుంది. ఫ్యాన్ గాలికి అక్కడక్కడ తడిసిన ఆమె చీర ఎండిపోయింది. ఇంతలో రంగయ్య ఇద్దరికి భోజనం తెచ్చాడు. మొహమాట పడుతూనే వీరేంద్ర కొసరి కొసరి వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నది గాదిలి. తిన్న కాసేపటికి ఇప్పుడు చెప్పండి అన్నాడు వీరేంద్ర. గాదిలి చెప్పటం మొదలుపెట్టింది. ప్రతిరోజు పొద్దున్నే లేవడం నాకు అలవాటు. ప్రతి ఉషోదయం కొత్తగా అనిపిస్తుంది. కొంచెం భావుకత ఎక్కువేమో, ప్రకృతి అందానికి పరవశిస్తూ ఉంటాను. పొద్దున్నే నిద్రలేచి నిర్మలమైన ఆకాశం చూడాలన్నా, పక్షుల కిలకిలా రావాలను వినాలన్నా, పొద్దు పొడుపులో వచ్చే సూర్యుని గోరువెచ్చని లేలేత కిరణాలన్నా నాకెంతో ఇష్టం. వీచే పిల్లగాలులు, పచ్చని పొలాలు, తోటలు ఇవన్నీ నా నేస్తాలు, జీవితపు సమస్తాలు. నా చిన్ని ప్రపంచానికి నేనే మహారాణిని. నా పేరు గాదిలి. గాదిలి అంటే నాకు కూడా చిన్నప్పుడు అర్థం తెలియదు. గాదిలి అంటే అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. కానీ కొంతమందికి తెలుసు. అక్క పేరు మైథిలి. నేను పుట్టిన తర్వాత రోజు గా 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 అని ఊరికే ఏడుస్తుంటే అక్క పేరు ఎలాగూ మైథిలి కాబట్టి నా పేరు గాదిలి అని పెట్టారట. మాది మధ్యతరగతి కంటే కాస్త పై స్థాయి కుటుంబం. అమ్మా నాన్నలకు మేమిద్దరమే ఆడపిల్లలం. అమ్మకి మగపిల్లాడు కావాలని ఆశ. కానీ నాన్న మూడోది కూడా ఆడపిల్ల పుడుతుందేమోనని అమ్మకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశాడు. ఆమెకి మగపిల్లాడిని కనాలనే కోరికగానే ఉండిపోయింది. అమ్మా నాన్న మా ఇద్దరిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నాన్న గవర్నమెంట్ ఆఫీసులో హెడ్ గుమాస్తా. నాన్న అమ్మకి చీరలు నగలు పెద్దగా కొనేవారు కాదు. కానీ మా ఇద్దరికి మంచి మంచి గౌన్లు కొనేవారు. అక్క 10వ పుట్టినరోజున ఓ చిన్న బంగారు గొలుసు కూడా కొన్నారు. పోన్లే నాకు కొనకపోయినా నా పిల్లలకైనా కొంటున్నారు అని అమ్మ సంబరపడేది. మైథిలి నాకన్నా 2 ఏళ్ళు పెద్దది. మా వయసులు 10, 8 ఉన్నప్పుడు మైథిలేమో చామన ఛాయగా బాగా సన్నగా ఉండేది. నేను సన్నగా నాజుగ్గా దబ్బపండు ఛాయలో అందంగా ముద్దుగా ఉండేదాన్ని. మా ఇద్దరిని చూసిన వారెవరైనా నన్నే బాగా ముద్దు చేసేవారు. అది చూసి మైథిలికి కోపం వచ్చేది. కానీ ఏమీ అనేది కాదు. కానీ ఎందుకో అప్పటి నుండి నాపై అయిష్టత రోజు రోజుకు పెంచుకుంది. నాన్న ఏమి తెచ్చినా ఇద్దరికీ తెచ్చేవాడు. రిబ్బన్లు, హెయిర్ బ్యాండ్స్ కానీ, బొమ్మలు కానీ. అక్కకి నచ్చినవి తీసుకున్న తర్వాతే నేను మిగిలిన వాటిని తీసుకునేదాన్ని. గౌన్లు, ఇంకేమైనా ఫ్యాన్సీ డ్రెస్సులు తెస్తే ఇద్దరి సైజులు వేరు కాబట్టి ఎవరివి వాళ్ళు తీసుకునేవాళ్ళం. ఏ రకమైన డ్రెస్సులైనా నాకు బాగా నప్పేవి. మైథిలికి కొన్ని డ్రెస్సులు మాత్రమే బాగుండేవి. మైథిలి పుట్టినరోజుకి తనకి కొత్త బట్టలు కొని నాకు కొన్నా కొనకపోయినా ఏమి గోల చేసేదాన్ని కాదు. ఒకసారి నా పుట్టినరోజుకి నాన్న నాకు మాత్రమే కొత్త బట్టలు తెచ్చారు. ఆ రోజు మైథిలి చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అలిగి జుట్టు విరబోసుకొని అమ్మ బతిమాలి అన్నం పెట్టినా తినకుండా పళ్ళెం విసిరి కొట్టింది. తనకి కొత్త బట్టలు కావాలని ఏడ్చింది. తనకి కొత్త బట్టలు తీసుకురాకపోతే చెల్లి గౌను చింపేస్తానని బెదిరించింది. దాని గోల తట్టుకోలేక అమ్మ వీపు మీద ఒక్కటేసింది. అది ఉక్రోషం పట్టలేక నా దగ్గరికి వచ్చి గట్టిగా గిచ్చి చేతి మీద కొరికేసింది. నాన్న ఇంటికి వచ్చేసరికి అమ్మ జరిగింది చెప్పి కందిన నా చేతులను చూపించింది. అప్పటికప్పుడు నాన్న మైథిలిని తీసుకెళ్ళి మరీ కొత్త బట్టలు కొనుక్కొచ్చారు. అప్పుడు అమ్మ, మీరు ఇలా గారాబం చేస్తే అది ఇలాగే పెంకిగా తయారవుతుంది. చూడండి, చెల్లెలు అని చూడకుండా ఎలా గిచ్చి కొరికిందో అంది కోపంగా, నా చేతులకి కొబ్బరి నూనె రాస్తూ. పోన్లేవే, అది చిన్నపిల్లే కదా, దానికి పసితనం పోలేదు లేవే, ఇంకొంచెం పెద్దదైతే దానికే తెలుస్తుంది అని అమ్మను సమాధానపరిచాడు నాన్న. అమ్మకు మైథిలి అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లనని నేనంటే ఇంకా ఇష్టం. నిజం చెప్పాలంటే అమ్మా నాన్నలకు మేమిద్దరం 2 కళ్ళు. కానీ మైథిలి తన ప్రవర్తనతో నన్ను బాధిస్తూనే ఉండేది.
ప్రతి ఒక్క విషయంలో నన్ను ఓవర్‌టేక్ చేయాలని చూసేది. ఒకసారి అమ్మ నాకిష్టమైన మామిడికాయ పప్పు చేసింది. అమ్మ మా ఇద్దరికీ ఒకే కంచంలో కలిపి నోట్లో ముద్దలు పెట్టేది. ఆ రోజు వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు, నెయ్యి వేసి కలిపి పెట్టింది. ముద్ద నములుతూ "అమ్మ పప్పు చాలా బాగుంది" అని నేనంటే, మైథిలి విని నేను ఓ 2 ముద్దలు తినేలోపే తను ఫాస్ట్‌గా ముద్దలు పెట్టించుకుంటూ పప్పన్నమంతా తినేసి, అమ్మ చూడకుండా నా వంక అదో రకంగా వెక్కిరిస్తూ చూసింది. "ఉండవే చెల్లికి కూడా పెట్టనివ్వవే, ఆగవే" అని అమ్మ అంటున్నా వినలేదు. అక్కడే ఉన్న నాన్న "పోన్లేవే దానికి మళ్ళీ కలిపి పెట్టు పప్పన్నం" అన్నారు. ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ, ఇలా చాలా వాటిల్లో చిన్నప్పుడు మైథిలి నన్ను ఏడిపించాలని చూసేది. అమ్మా, నాన్న ఆమె పెంకితనాన్ని ఆపలేక నన్ను బుజ్జగిస్తూ ఉండేవాళ్ళు. అంతవరకు చెప్పి కాసిని మంచినీళ్లు తాగింది గాదిలి. ఇంట్రెస్టింగ్‌గా వింటున్నాడు వీరేంద్ర. కిటికీ దగ్గర గాదిలి చెప్పేదంతా వింటూ ఓ 2 కళ్ళు వీరిద్దరిని గమనిస్తున్నాయి. గాదిలి వీరేంద్రకు కథ చెప్తుంటే గమనిస్తున్న కళ్ళు ఎవరివో, తర్వాత తన కథ ఏం చెప్పిందో వీరేంద్రకి తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి 4 భాగం కోసం.